నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. గడిచిన కాలం అంతయు మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాం ప్రభా. కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకే స్తోత్రములు వందనాలు చెల్లించుకొనుచున్నాం ప్రభా. మమ్మల్ని సజీవ రెక్కల్లో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఎంతోమంది నీ యందు నిద్రించి ఉన్నారు ప్రభా, వరదలలో కొట్టుకుపోయి ఉన్నారు ప్రభా. వారిని రక్షించమని అడుగుచున్నాం ప్రభా. వారికి సాటి అయిన సహాయం చేయుటకు మాకు మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారికి అక్కరలు తీర్చుటకు ప్రభా మాకు సహాయం చేసే గుణమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారిని రక్షించమని అడుగుచున్నాం ప్రభా. వారిని కాపాడమని అడుగుచున్నాం ప్రభా. తిండి లేక చాలా మంది అల్లాడుచున్నారు ప్రభా. వారికి తిండిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యము విని మారు మనసు పొందుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ రాకడ సమీపంలో ఉన్నది నాయన ప్రభా. మేము మారు మనసును పొంది నీ వాక్యమును గైకుని మా హృదయంలో నింపుకొనుటకు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయంలో నింపుకొని దాన్ని ధ్యానించుకున్నటకు సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 13:20 నుంచి చూద్దామండి. అయితే అతనిలో వేరు లేనందున అతడు కోతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగునుగాక. అభ్యంతరపడును కలుగగానే అభ్యంతరపడును. ముండ్ల పదలో విత్తబడిన వాడు వాక్యము వినేవాడు గాని అహిక్యమును విచారించును, ధనమే మోయును, ఆ వాక్యము అణచివేయును గనుక వాడు నిష్ఫలయుడు అయును. ఏంటదండి వాక్యము? మనము విత్తనం అనగా వాక్యము. ఆ వాక్యము మన హృదయంలో నింపుకుని దానిని నడుచుకునేవాడు 100 60 ఆశీర్వదింపబడునని చెప్పుచున్నాడు. వాక్యము వినిన వెంటనే సంతోషము, దానిని అంగీకరించేవాడు కూడా దేవుని ఎడల భయమును వినయమును కలిగి ఉంటాడు. వాక్యమును ఎప్పుడైతే మన హృదయంలో విత్తుకుంటామో, ఆ వాక్యము మనలో ఎప్పుడైతే విత్తబడుతుందో, వాక్యం అనే విత్తనము మన హృదయంలో ఎప్పుడైతే విత్తబడుతుందో దానిని సంతోషంగాను అంగీకరించేవాడు. అయితే అతని వేరు లేనందున అతడు కోతకాలము నిలిచి వరకు కూడా ఉండడు. ఎప్పుడైతే వాక్యము మనలో లేదు, అప్పుడు దేవుని రాకడకి సమీపంలో ఉన్నాము మనము. ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాకడకు సమీపంలో. అలాంటినప్పుడు దేవుని రాకడ వరకు ఆ వాక్యము మన హృదయంలో ఉండదు. ఎందువలన చర్చిలోకి వెళ్తాము, చర్చిలోకి వెళ్ళి వాక్యం వింటాము, వినేసి అక్కడే వదిలేసేవారు కొంతమంది. ఇంటికి తీసుకుని వచ్చి దాన్ని ధ్యానించుకునేవారు కొంతమంది ఉంటారు. అక్కడ వారిలో విశ్వాసము లేనందువలన, వేరు అనగా విశ్వాసము లేనందువలన వారు వాక్యమును అక్కడే వదిలేసి వస్తారు. వారు వేరు ఉన్నది ఏం చేస్తుంది? అది ఫలించి 60 100 ఫలిస్తుంది. వారి అది వాక్యంలో నింపుకున్నప్పుడు దాని ద్వారా వారి ఇంటి కుటుంబమును కూడా ఆశీర్వదింపబడుతుంది. ఎప్పుడైతే వాక్యము మన హృదయంలో ఉంటుందో అది మనకిని మన కుటుంబమును కూడా ఆశీర్వదింపబడుతుంది. 21 చూద్దామండి. అయితే అతనిలో వేరు లేనందున కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము ప్రయాసమైన హింస అయినను కలుగును, అభ్యంతరపడును. ముండ్ల పొదలో విత్తబడిన వాక్యము వినువాడే గాని అహించనిను, ధనమోహమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిలుబడు. ఏంటండి? ఈ లోకపు వైపు ఆశల వైపు చూసిన వాడు వారి హృదయంలో వాక్యము నిలవబడదు. మంచి నేలని విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు. అట్టివాడు సఫలుడై ఉండును. 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో 100 60 30 మనము ఆశీర్వదింపబడతామని చెప్పుచున్నాడు. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పాను. ఏలయనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక్క మనిషిని పోలి ఉన్నది. పరలోక రాజ్యము ఎలాగూ పోలి ఉన్నదండి? ఒక మంచి విత్తనము విత్తబడిన ఒక మనిషిని పోలి ఉన్నది. మనుషులు ఎక్కడి నుంచో రారు కదండి, ఎవరికో చెప్పట్లేదు, దేవుడు మనకే చెప్పుచున్నాడు. ఆ వాక్యము మనం ఎప్పుడైతే మంచి నేల పడిన విత్తనము వలె మనము 100 60 ఎప్పుడైతే ఫలిస్తామో అప్పుడు వాక్యం కూడా మనలో కూడా అలాగే అభివృద్ధి. మనం ఈ లోకపు వాటి కోసమే ఎదురు చూస్తున్నాం కానీ వాక్యం అనే విత్తనము మన హృదయంలో ఎంతవరకు విత్తబడినది? మనం రాతి నేలను పడిన వారిలాగా ఉన్నామా, లేకపోతే మంచి నేలను పడిన విత్తనము వలె ఉన్నామా అని ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? ఒక్కసారి పరీక్షించుకోండి మన హృదయాన్ని. మనం ఏ నేలను పడిన విత్తనముల వలె ఉన్నది మన వాక్యము? మనం ఫలించాలి అనుకుంటున్నాం
నేర్చుకుంటున్నామే తప్ప కానీ ఆ వాక్యము మనలో ఎంతవరకు ఫలించింది, నేను ఎంతవరకు ఫలిస్తున్నానో ఆ వాక్యం ద్వారా ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఈ రోజు నుంచి అయినా ఈ వాక్యమును వినిన వెంటనే అయినా కూడా దానిని బట్టి పరిశీలన. పైకి అందరూ పరిశుద్ధులే, పైకి అందరూ కూడా ప్రార్థనా పరులే, కానీ హృదయం చూస్తాడు దేవుడు. మనుషులు పై రూపమును చూడవచ్చేమో, దేవుడు మాత్రము హృదయమును చూస్తాడు. హృదయ రహస్యాలు ఎరిగినవాడు దేవుడు. మనం ఎప్పుడూ కూడా దేవుడు ఉపమానం చెప్పుచున్నాడు. పరలోక రాజ్యము ఒక మంచి విత్తనమును పోలి ఉన్నది, ఒక మనిషిని పోలి ఉన్నదని చెప్పుచున్నాం. మనుషులము మనము ఎలాగ ఉన్నాం? పరలోక రాజ్యం మంచి విత్తనములు వలె ఉన్నామా, చెడ్డ విత్తనములు వలె ఉన్నామా? మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువులు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. ఏంటదండి? మనుషులు నిద్రించుచుండగా గురుగులు వచ్చి విత్తిపోయాను. ఎలాగో మన శత్రువులు వచ్చి మనం నిద్రించుచుండగా మన శత్రువులు వచ్చి మనల్ని కొట్టినా తిట్టినా మనం ఏమైనా చేయగలదంటారా? చేయలేం కదా. నిద్రపోయినప్పుడు మనకి ఏం తెలుస్తుంది? ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. అలాగే నిద్రపోయినప్పుడు గురుకులు వచ్చి ఎత్తుకుపోయానని చెప్పుచున్నాడు. మనము వాక్యము విని మన హృదయంలో ధ్యానించుకున్నప్పుడు మనం నిద్రపోయినా మళ్ళీ లేచేసరికి దాని వాక్యాన్ని మర్చిపోతున్నామని అర్థం. దానికి 26 అండి. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుకులు కూడా అగపడెను. ఏంటండి? మనము ఒక ఇప్పుడు ఈడుపు చేయాలి కదండి, ఊడుపు చేల్లో విత్తనాలు జిమ్ముతాము. అవి ఎలా వస్తాయి? ఎవరైనా చూసారంటారా? ఎలా వస్తాయి? అవి మొలక ఎలా మొలుస్తాయి? ఎవరికి కూడా తెలియదు. అది దేవుని సృష్టి. అలాగే మన హృదయంలో వాక్యము కూడా అలాగే విత్తబడాలని చెప్పుచున్నాడు. గులుగులు వలె మనము కూడా అలాగే విస్తున్నాం. వాక్యం అనే గులుగులు అనగా ప్రసంగము చేయించిన బోధకులు వారు వచ్చి మన హృదయంలో విత్తుచున్నారు. కానీ మనం ఏమి చేయుచున్నాము? ఆ వాక్యాన్ని నిద్రపోయిన వెంటనే మర్చిపోతున్నాము. అలాగే మన శత్రువులు కూడా శత్రువు అనగా సాతాను కూడా మన హృదయంలో ధ్యానించుకున్న వాక్యమును వెత్తుకుపోవచ్చున్నది. దానికి లోబడకుండా వాక్యమునకు లోబడమని చెప్పుచున్నాడు. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుకులు ఎక్కడ నుండి వచ్చినవని అడిగాను. ఏంటండి? నువ్వు మంచి విత్తనములే విత్తి ఉన్నావు కదా, అయినా అందులో నుంచి ఎలాగ గురుకులు వచ్చి ఉన్నాయి అని దేవుడు మంచి వాక్యమనే బోధిస్తున్నాడు. కానీ మనం మన హృదయమే మాత్రమే ఘోరమైనది. మన హృదయము ఎలాంటిదంటే ఘోరమైనది. ఆ హృదయంలో వాక్యము విత్తుటకు గురుకులు వేయుచున్నారు. ఎందువలన? అవి చీడ పురుగులను చంపేస్తుంది. ఇవన్నీ కూడా పంటను కూడా బాగు చేస్తుంది. అందువలనే దానిని గురుకులను జిమ్ముచు. మన చేలల్లో కూడా పంట చేలల్లో కూడా అలాగే జిమ్ముతూ ఉంటాం కదండి. శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకు ఇష్టమా అని అతనిని అడిగాను. ఏంటదండి? పంట చేలులో ఉన్న కలుపు మొక్కలను మేము తీసివేయట నీకు ఇష్టమా అని అడుగుచున్నారు శిష్యులందరూ యేసుక్రీస్తు వారిని. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెంగలింతురు. ఏంటని? మనము కలుపు తీతలకు వెళ్తాను. కలుపు తీతలకు వెళ్ళినప్పుడు మంచి మొక్క ఏదో చెడ్డ మొక్క ఏదో కూడా కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అనుభవం ఉన్న వారికి తెలుస్తుంది. ఇది కూడా అలాగే దేవుని వాక్యం చెప్పినప్పుడు మన హృదయంలో నింపుకుంటే అది మనము దేవుని ఎడల నమ్మకముగా ఉన్నామా లేమా అని దేవుడు కూడా పరీక్షిస్తూ ఉంటాడు మనల్ని. కోతకాలము వరకు రెండింటినీ కలిసి యొద్దకు ఎదగనీయుడి. కోతకాలమందు గురుగులు మందుగా కూర్చుకుని వాటిని కాల్చివేయుటకు కట్టలను కట్టి గోధుమలను నా కట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రుతో చెప్పెదరు. ఏంటదండి? గోధుమలు కూడా కలుపు మొక్కలను కూడా కలిపి కొయ్యమని చెప్పుచున్నాడు. కానీ అక్కడ వేరు చేయమని చెప్పుచున్నాడు. చెడ్డవారిని మంచివారిని కూడా వేరు చేయమని. మన పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ ప్రవేశిస్తారు. కానీ మన తీర్పు రోజున అక్కడ చెడ్డవారిని మంచివారిని కూడా విభజింపబడుతుంది. అంతవరకు కూడా దేవుడు అలాగూ చూస్తూ ఉంటాడు. మనం ఏమి చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఏం చేసినా కూడా చూస్తాడు. మనకి ఎప్పుడో ఒకప్పుడు మనము నిద్రించిన తర్వాత దేవుని రాజ్యంలో చేరతామనేది మనకి ఇక్కడ తీర్పుని బట్టే ఉంటుంది. ఈ తీర్పులో ప్రతి ఒక్కరు చేసిన పాపాలు కూడా
చెల్లించాలి. ప్రతి ఒక్కరు పాపం చేసినవి కూడా దేవునికి చెల్లించాలి. దేవునికి చెల్లించి దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దేవుడు వాటిని పరిశీలన చేస్తాడు. ఎలాంటి పాపములు చేశారు దేనిని బట్టని అప్పుడు లెక్కిస్తాడు మన పాపములన్నీ కూడా. ఇదే ఉపమానం రీతిగా చెప్పుచున్నాడు దేవుడు. కోతకాలం ముందు చెడ్డ వాటిని మంచి వాటిని కూడా వేరు చేయమని చెప్పుచున్నాడు. అంతవరకును కూడా అలాగే ఉంచమని చెప్పుచున్నాడు. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఏంటదండి? ఒక ఉపమానం చెప్పుచున్నాడు. పరలోక రాజ్యము ఒక పొలమును పోలి ఉన్నది. ఆవగింజంత విశ్వాసము కలిగినను కూడా రక్షింపబడునని చెప్పుచున్నాడు. మనం ఎంత విశ్వాసము కలిగి ఉన్నాము? మనము దేవుని ఎడల మనం ఎంత నమ్మకమును కలిగి ఉన్నాము? ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకున్నామా? దేవుని యందు ఎంత భయము ఉన్నది, ఎంత నిరీక్షణ ఉన్నది? మనము దేవుని వాక్యము మన హృదయంలో ఎంతవరకు విత్తబడినది? చెడ్డ వాక్యమును విత్తబడుచున్నదా, లేకపోతే మంచి వాక్యమును విత్తబడుచున్నదా? వాక్యం అయితే చెడు అనేది లేదు, అంతా కూడా మంచి ఉన్నది. కానీ మనుషులము మాత్రమే చెడు మంచి అనేది ఉన్నది. వాక్యం ఎప్పుడు కూడా మంచి వాక్యమే చెప్పాడు దేవుడు. కానీ అవి గ్రహించుకునే మనసు మనకు లేదు. దానిని ఎలాగ ఎదుర్కొనాలి, దానిని ఎలా అనుసరించాలనే స్వభావము మనలో లేదు. అందుబట్టినే మనము ఎలా ఉండిపోవచ్చున్నాము. దేవుడు అంటే తెలిసినా కూడా ఏం చేస్తాడులే, దేవుడు ఎప్పుడో వస్తాడు, అప్పుడు అంతవరకు కూడా అప్పుడు చూద్దాంలే అని అనుకున్నాం. చనిపోయి అప్పుడు అంతవరకు కూడా దేవుడు వచ్చేంత వరకు మనము కూడా ఉండము. ఒక పక్కన అంతరించిపోతూ ఉంటుంది, ఒక పక్కన పుడుతూనే ఉంటున్నారు. చచ్చిపోయే వాళ్ళు చచ్చిపోతున్నారు, పుట్టి వాళ్ళు పుడుతూనే ఉంటున్నారు. దేవుడు అలాగే వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని అంతరించిపోదు అని అనుకుని చెప్పే మూర్ఖులు కూడా చాలామంది ఉన్నారండి. కానీ ఎప్పుడోకప్పుడు దేవుని రాజ్యము కంపల్సరీ ఉన్నది. దేవుడు లేఖనంలో నెరవేర్చాడు, మళ్ళీ వస్తానని చెప్పి ఉన్నాడు. మళ్ళీ వచ్చిన లేఖనములు నెరవేర్చిన దేవుడు మళ్ళీ తిరిగి రాడంటాడా? మన కోసము పాపులను రక్షించడానికి వచ్చారు. కానీ వచ్చిన వాళ్ళని ఏం చేసాం? మనము సిలువకి ఆహుతి చేసాము. ఎందువలన? మన పాపములను బట్టి మనలను బట్టి దేవుడు ఆహుతి అయ్యాడే తప్ప కానీ ఆయనలో ఏమైనా తప్పిదము ఉన్నదా? లేదు కదా. మన హృదయము మారాలని దేవుడు ఎంత మాత్రమును కూడా బోధిస్తూనే ఉన్నాడు. ఎంత మాత్రమును కూడా ముఖ్యమైనవి మత్తయి సువార్త, మార్కు, లోక, ఈ 4 కూడా దేవుడు రాకడ కోసమే ఉంటుంది. ఇందులోనే ప్రతి ఒక్కరును కూడా ఒక రోజుకి ఒక వాచనమైనను చదివితే దాన్ని గ్రహిస్తే తెలుస్తుంది. అంతేగాని ఎవరో చెప్తున్నారు వింటున్నాము అది వినేసి వదిలేయడం కదా. వాక్యము మన హృదయంలో నింపుకోవాలి, దానిని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరమును కూడా ఆవగింజంత విశ్వాసమును కూడా మనము పరలోక రాజ్యంలో చేరతాము. పరలోక రాజ్యము ఒకడు తీసిన పొలమును విత్తనము వలె. ఎవరైనా ఇప్పుడు ఈ రోజుల్లో కొవ్వులకి ఇచ్చుకుంటున్నారు, చేస్తున్నారు. అంతే ఏంటది? వాళ్ళకి నేను ఇందులోని ఏదో సంపాదించుకుంటాను, ఏదో రూపాయి మిగిలినా సరిపోతుందని విశ్వాసము వాళ్ళలో ఉండడం. దేవుడు కూడా మనలోనే అడుగుచున్నాడు, ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండండి అని. 32 చూద్దామండి. అది విత్తనములన్నిటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాన్ని కొమ్మల యందు నిలిచి వత్తు చెట్టు అగును. ఏంటదండి? ఆవగింజ చిన్న విత్తనమే, కానీ అది పడి మొలిచి అది పెద్దదైన మొక్కలు అన్నిటిలోనూ కూడా పెద్ద మొక్క ఏంటది? ఆవగింజ. పక్షులు వచ్చి దాని మీద వాలి కొమ్మల మీద నివసించి దానిని పెద్ద చెట్టు అగును. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకునిన పిండి అంతయు పులిసి పోగు అవ్వు వరకు 3 కొంచెముల పిండిలో దాచిపెట్టి పొల్లని పిండిని పోలి ఉన్నది. ఎలా ఉన్నదండి? ఆయన ఒక ఉపమానము చెప్పుచున్నాడు శిష్యులతో. ఏమని? పరలోక రాజ్యము ఒక స్త్రీని పోలి ఉన్నది. ఆ స్త్రీ ఎలాంటిది అంటే స్త్రీ మనము పొద్దుటే టిఫిన్ కావాలనుకోండి, అప్పటికప్పుడు టిఫిన్ వచ్చేస్తుందా? రాదు కదా. ఈరోజు మనం పప్పు రుబ్బుకుని అందులో కలుపుకొని ఉంచుకుంటే పొద్దునికి పిండి వస్తుంది. అలాగే పులిసిన పిండి వలె పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. 3 కొంచెముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. ఏంటంటే పరలోక రాజ్యము పులిసిన పిండి వలె ఉన్నదని చెప్పుచున్నాడు. ఒక స్త్రీని పోలి అని. స్త్రీలే కదండి ఇవన్నీ చేసేది, వంటలు ఇవన్నీ చేసేది. అందుకని స్త్రీని పోలి ఉన్నది అని చెప్పుచున్నాడు. మనము ఎప్పుడూ కూడా దేవుడు స్త్రీలను అభిషేకింపబడిచినదే. చాలామంది స్త్రీలను తొక్కేయాలని చూస్తూ ఉంటారు, కానీ దేవుడు వారిని
ఎంతసేపు కూడా ఎక్కడో ఒక దిక్కున దేవుడు స్త్రీని పోల్చి ఉన్నది, స్త్రీతోటే ముడిపని, సంగమునకు శిరస్సు స్త్రీ అని చెప్పి ఉన్నాడు. మనము వాక్యంలోనూ కూడా చాలామంది చాలా దిక్కులా అంటూ ఉంటారు, ఆడవాళ్ళు మాట్లాడకూడదు. నిజమే, కొన్ని చోట్ల మాట్లాడవచ్చు, కొన్ని చోట్ల మాట్లాడకూడదు, అది ఒక మంచిదే. కానీ మనము సాంప్రదాయాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది తెలిసి తెలియకుండా మాట్లాడేవారు కొంతమంది ఉంటారు. కానీ దేవుడు ఏమని చెప్పుచున్నాడు, పరలోక రాజ్యము ఒక స్త్రీని పోలి ఉన్నది, పులిసిన పిండిని పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించాను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను. ఏంటదండి? నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించుచున్నాను, లోకము పుట్టినది మొదలుకుని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదని. యేసుక్రీస్తు వారు పుట్టక ముందు నుంచి సంగతులు కూడా దేవుడు చెప్పి ఉన్నానని చెప్పుచున్నాడు. ఆదాముకి కూడా దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఎలాగైతే కళ దృశ్యంలో ఎలాగైతే ఆదాము పుట్టక ముందు జరిగినది అవన్నీ చెప్పాడో, యేసుక్రీస్తు వరకు కూడా అలాగే భూమి పుట్టక ముందు అన్నీ కూడా నేను బోధించుచున్నాను మీతో అని చెప్పుచున్నాడు. సంగతులను మీకు చెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులన్నిటిని కూడా జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించాను. ఉపమానము లేక వారికేమీ బోధింపలేదు. ఏంటంటే యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారు, కానీ వారికి అర్థం కాక ఏమీ కూడా తోచకున్నదంట. మళ్ళీ ఒకవేళ అడిగితే ఏమనుకుంటారేమో అని అనుకున్నారు. జన సమూహములు ఉపమాన రీతిగా బోధించాను, ఉపమానము లేక వారికి ఏమీ బోధింపలేదు. ఏంటదండి? వారికి ఏమీ కూడా బోధింపలేదని చెప్పుచున్నాడు. అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటి బోలులోకి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియచెప్పమనిరి. ఏంటదండి? పొలములోని గురుగులను గూర్చి మాకు ఉపమాన రీతిగా మాకు చెప్పమని యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు జన సమూహం అంతయు కూడా. అందుకు ఆయన ఇట్లా, నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్యసంధులు, గురుకులు దుష్టులు సంబంధులు. ఏంటదండి? అందుకాయన ఇట్లా, నేను మంచి విత్తనములు విత్తువాడు మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు వారే కదండి. మనుష్య కుమారుడు ఆయన రూపంలో చేసినది యేసుక్రీస్తు వారిని. మనుష్య కుమారుడు మంచి విత్తనములు విత్తునని చెప్పుచున్నాడు. పొలము అనగా లోకము, పొలము అనగా ఏమంటున్నాడు? లోకమని చెప్పుచున్నాడు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుకులు దుష్టులు, గురుకుల అనగా దుష్టులని, దుష్టు సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కొంత యుగ సమాప్తి, వాటిని విత్తిన శత్రువు అపవాది, కొంత యుగ సమాప్తి, కోత కోయువాడు దేవదూతలు. ఏంటదండి? దుష్ట సంబంధులు వాటిని విత్తి శత్రువులు వాటిని త్రుంచివేశాను. కానీ కోత కోయువారు ఎవరు? దేవదూతలని చెప్పుచున్నాడు. సమయుక్తమైన పని చేయుచున్నది ఎవరు? దేవదూతలు. గురుకులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి అందు జరుగును. ఏంటదండి? గురుకులు ఎలాగైతే పక్కకు తీసి కాల్చివేయబడతాయో అలాగే యుగ సమాప్తి వరకు కూడా దుష్టులను అలాగే కాల్చివేయబడునని చెప్పుచున్నాడు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండవు. పరలోక రాజ్యంలో ఏడ్చుటయు పండ్లు కొరుకుటయు ఉండదు. ఎందువలన? దేవుడు అవన్నీ కూడా మనకి ఈ లోకంలోనే పెట్టేశాడు. ఈ లోకంలోనే అవన్నీ కూడా పెట్టి ఉన్నాడు. దేవుని రాజ్యంలో ఏడుపును కూడా పండ్లు కొరుకుటయు కూడా ఉండవని చెప్పుచున్నాడు. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజరిల్లుదురు. చెవుగలవాడు వినుగాక. ఏంటండి? అగ్నిలో కాల్చివేయబడి అక్కడ ఏడుపును పండ్లు కొరికి ఉండవు. అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యంలో ఎలాగో సూర్యుని వలె తేజరిల్లుదురు. నీతిమంతులు. మరి పాపులైతే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అదే నీతిమంతులైతే దేవుని రాజ్యంలోకి చేరతారు. ఈ వాక్యము కూడా చెవుగలవాడు వినుగాక అని చెప్పుచున్నాడు. జన సమూహం అంతయు కూడా ఉండగా యేసుక్రీస్తు వారు బోధించుచున్నారు. కాబట్టి ఇది ఏమని చెప్పుచున్నాడు? చెవుగలవాడు వినుగాక అని. ఎందుకంటే దేవుని రాజ్యం సమీపంలో ప్రతి ఒక్కరును కూడా మారు మనసు పొందుడని జన సమూహం అందరికీ కూడా యేసుక్రీస్తు వారు బోధించుచున్నారు. బోధించినప్పుడు ఇవి చెవుగలవాడు వినుగాక అని చెప్పుచున్నాడు. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును
పోలి ఉన్నది. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి పొలము కొనుక్కునేను. ఏంటదండి? పరలోక రాజ్యము ఎలాగున్నది? ఒక పొలమును పోలి ఉన్నది. ధనవంతుడు ధనమును పోచుకుని ఉండిన దాని వలె ఉన్నది పరలోక రాజ్యము. ఒక మనుషుడు దానిని కనుగొని దాచిపెట్టును. ఎవరండి? పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే వాక్యం అనే విత్తనమును మన హృదయంలో విత్తుకోవాలి. దానిని పోలి మనం నడుచుకోవాలి. ధనము అనగా దేవుని వాక్యము, అది మన హృదయంలో నింపుకుని దాని ద్వారా నడుచుకుని దానిని మనము విస్తరింపజేసి దానిని మనం అందరికీ కూడా తెలియపరచటమే. దానిని బట్టి మనం సంతోషించాలి. తనకు కలిగినది అమ్మి పొలము కొనుక్కునేననగా బేదలాజరు ఏం చేశాడండి? దేవుని రాజ్యంలో చేరాడు. అదే జక్రియా ఏం చేశాడు? జక్రియా ఈ లోకంలో చాలామందికి వడ్డీ వ్యాపారం చేశాడు, అన్నీ చేశాడు. కానీ వడ్డీ వ్యాపారం చేసి దేవుని చూడాలని ఏమి చెట్టు ఎక్కాడు? మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కినప్పుడు ఏం చేశాడు? అదంతా ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చి జక్రియా కిందకి దిగిరా, నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నేడు అని అన్నప్పుడు భయపడి కిందకి దిగి వచ్చి తను చేసిన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుని అవన్నీ కూడా విడిచిపెట్టి వడ్డీ వ్యాపారంలో సంపాదించినదంతా కూడా అందరికీ పంచిపెట్టాను. అలాగే ఒక మనుషుడు పరలోక రాజ్యంలో దాచబడిన ధనమును పోలి ఉన్నాడని చెప్పుచున్నాడు. దాన్ని దొరికినప్పుడు సంతోషము కలిగాను. ఎప్పుడు? వాక్యము దొరికినప్పుడు. నిజము కదండి? ఎవరమైనా సరే ఒక్కసారి గ్రహించుకోండి. మనం చర్చికి వెళ్ళినప్పుడు ఎంత ఆనందంగా ఉంటాం వాక్యం వినం. కానీ బయటకు వచ్చిన వెంటనే చాలామంది అక్కడే వదిలేస్తారు. అక్కడే వదిలేసి వచ్చి ఇంక ఇష్టం అంటే దేవుడి సన్నిధిలోనే ఉన్నప్పుడైనా వాక్యము మనం వినడము, మన హృదయంలో నింపుకోవడము. ఎప్పుడును కూడా వాక్యమును ధ్యానించుకోవాలి. మనం నిద్రించినప్పుడు కానీ, మనం లేచిన వెంటనే ప్రార్థనతో మన రోజును ప్రారంభించాలి. రోజు ముగిసిన వెంటనే ప్రార్థనతో ముగించాలి. ఈలోపు మనం ఎన్ని తప్పులు చేసి ఉన్నా, ఎన్ని పాపాలు చేసి ఉన్నామో మనకు తెలియదు కదా. ఇవన్నీ కూడా దేవుని ఎదుట క్షమాపణగా అడగాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమును మన ఒక్క నిమిషం దేవుడా నన్ను దీవించు అనేసినంతరాన్నే మనకి దీవెనలు వచ్చాయి కదా. దేవుడా నేను చేసిన పాపము క్షమించు అని అంటే మన పాప క్షమాపణ దొరకదు కదా. అలాగనే మనము దేవుని ఎదుట ఏం చేయాలి? క్షమాపణ అడగాలి, ప్రార్థించాలి. మనం ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉండాలి, వాక్యమును గైకొనాలి. ఒక మనిషిని పోలి ఉన్నది ఏంటదండి? పరలోక రాజ్యం. అంటే మనలను పోలి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి, మన ప్రవర్తన ఎంత జాగ్రత్తగా ఉండాలి, మన మాట తీరు ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యమునకు లోబడాలి. నీవును నేను కూడా దేవునిని గైకొనాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు పైన ఆసీనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా నీకు వందనములు నాయన. మమ్మల్ని సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో వెలిచినటువంటి, ఆటోల్లో వెలిచినటువంటి, ట్యాక్సీల మీద, బళ్ళ మీద వెలిచినటువంటి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశంలో పనిచేయుచుండగా ప్రభా వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మెడికల్కి వెలిచుండగా మెడికల్ పాస్ అయ్యేటట్టు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఎంబసీలో పని లేక చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతోనైనా ప్రభా హాస్పిటల్లో చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారికి ఆరోగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకొని బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలైన వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నేను గర్భిణీ స్త్రీలకు సులువైన కానుక దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తుల్ని యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు నీ కాడు మోయిట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చదువుకుంటున్న బిడ్డల యందు మీరు ఉండి ప్రభా. వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగములు చేసుకుంటున్న వారి రాకపోకల మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నీకే వందనములు చెల్లించుకునిచున్నాం ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా చాలా మంది బాధపడుచున్నారు ప్రభా. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేనే నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను దీవించమని, యవనరాలను దీవించమని అడుగుచున్నాము ప్రభా. వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల ప్రభా జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. లాయర్లని ప్రభా, డాక్టర్లని ప్రభా,
మాస్టర్లు కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. పాస్టర్లను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. బోధ చేయుచున్న ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారికున్న శోధనలను వేదనలను తీయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకనూ ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనస్సును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలోని పేరును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము భూవేంది నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము చేసిన ప్రకారము మా రుణములను క్షమించుము. మా రుణస్థులను క్షమించే ప్రకారము మేము రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.